ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే శ్రీ వాల్మీకి మహర్షి ఏమంటున్నారు? ఓ భరద్వాజ, నా చేత రచింపబడినటువంటి ఈ వశిష్ఠ ప్రోక్తమైన మోక్షముతో నిండిపోయిన ఈ మోక్షమయము ఉత్తమమైనటువంటి గ్రంథాన్ని పూర్వకాలంలో చింతించడానికి సాధ్యము కానటువంటి ఆ బ్రహ్మదేవుడు అచింత్య రూపుడు ఆయన మునుల సమాజమందు పూర్తిగా విచారించి వశిష్ఠ మునీంద్రుడి యొక్క నా యొక్క అంటే వాల్మీకి మునీంద్రుని యొక్క వాక్యాలు ఎప్పుడూ కూడా అసత్యాలు కానే కావు అని అందరిని గురించి పలికాడు. కాబట్టి ఓ భరద్వాజ, ఈ విధంగా యథాక్రమంగా ఉన్నట్లుగా అనేక ఉపాఖ్యానముల ద్వారా వృద్ధి పొందింపబడినటువంటిది, అనేక దృష్టాంతాల చేత కూడుకొని ఉన్నటువంటిది ఈ బ్రహ్మతత్వ ప్రతిపాదకమగు మోక్షోపాయము అనే నిర్మలమైన శాస్త్రాన్ని నీ యొక్క జ్ఞానము కోసమై బోధ కోసమై నేను నీకు చెప్పి ఉన్నాను. దీనిని విని జీవించి ఉన్నను కూడా ముక్తత్వ భావముతో కూడుకున్నవాడవై నీవు లోకం యొక్క అనుగ్రహము కోసము జ్ఞాన తపక్రియా ఫలముతో కూడి ఉన్నది, ప్రారబ్ధ భోగాలు సత్కర్మ ఫలభూతాలు అయినటువంటిది ఈ చిరస్థాయియే అయి ఉన్నది. అయ్యి యోగము, జ్ఞానము, సిద్ధి, ఐశ్వర్యము, లక్ష్మి మొదలైనటువంటి వాటిని అనుభవించి తర్వాత దేహముతో కూడి ఉన్నప్పటికీ దేహము వదిలివేసిన వాడవై ఉన్నప్పటికీ కూడా శాశ్వతమై ప్రశాంతమై నిరతిశయ ఆనందరూపమైనటువంటి ముక్తిని పూర్ణముగా సంప్రాప్తి నొందుము అని శ్రీ వాల్మీకి ఋషి చెప్పగా, అప్పుడు అరిష్టనేమి మహారాజు ఇంద్రుని ద్వారా తీసుకురాబడినటువంటి అరిష్టనేమి మహారాజుకి భరద్వాజునికి కూడా ఇరువురికి ఒకే సమయమునందు బోధించినటువంటి శ్రీ వాల్మీకి మహర్షి మాటలు విన్న అరిష్టనేమి రాజు అంటూ ఉన్నాడు. అయితే అరిష్టనేమి రాజుతో ఈ విధంగా అంటూ ఉన్నాడు శ్రీ వాల్మీకి మహర్షి. ఓ అరిష్టనేమి రాజా, ఈ ప్రకారంగా శ్రీ వశిష్ఠ మునీంద్రుని దివ్య ప్రబోధాన్ని భరద్వాజునితో పాటు నేను నీకు చెప్పి ఉన్నాను. అటువంటి తత్వ మార్గమున వెళ్ళినట్లయితే నీవు కూడా తప్పకుండా ఆ బ్రహ్మపదాన్ని ఆత్మతత్వాన్ని పొందగలుగుతావు అని శ్రీ వాల్మీకి మహర్షి భరద్వాజునికి అరిష్టనేమి రాజుకి చెప్పగా, అప్పుడు రాజు ఇలా అంటూ ఉన్నాడు, మహాత్మా, తమ యొక్క కృపాకటాక్షము చేత సంసార బంధము అనేటువంటిది నశించిపోయింది. అలా నశించిపోవడము చేత ఇక దాని చేత నేను చూడబడిన నేను కూడా సంసార సముద్రాన్ని దాటగలిగాను అని చెప్పాడు. ఇప్పుడు అని చెప్పగా, అయితే దేవదూత ఈ విధంగా ఈ అరిష్టనేమి రాజుని ఇంద్రుని వద్దకు తీసుకొని పోతే ఇంద్రుడు ఆజ్ఞ చేశాడు. ఏమని? ఈయనను తీసుకువెళ్ళి వాల్మీకి ఋషి ఆశ్రమంలో వదిలిపెట్టమని. ఆ అరిష్టనేమి రాజును తీసుకెళ్ళి దేవదూత అక్కడికి నేను వదిలిపెట్టి వచ్చాను అని అప్సరస అయినటువంటి సురుచి అనే అప్సరసతో చెబుతూ ఉన్నటువంటి ఆ దేవదూత ఇలా చెప్తూ ఉన్నాడు. ఇంకా ఓ అప్సరస, ఆశ్చర్యము చేత వికసించినటువంటి కన్నులు కలిగిన ఆ రాజు ఇలా చెప్పి ఆ తర్వాత కోమలమైన మధురమైనటువంటి మాటతో నాతో ఎలా పలికాడు. ఓ దేవదూత, ఓ ప్రభు, మీకు నమస్కారం, మీకు కుశలమగుగాక. సజ్జనుల యొక్క మిత్రభావము 7 అడుగులు వేసినప్పుడు అంటే సఖ్యం సాప్త ప్రదీపం అంటే 7 మాటలు కలిసిన 7 అడుగులు కలిసి వేసినా కూడా ఆ విధంగా సఖ్యము అనేటువంటిది వస్తుంది కదా, అలా సిద్ధిస్తుంది కదా. అలాగే 7 అడుగులు వారితో కూడా నడచడం చేత 7 పదాలు వారితో మాట్లాడడం చేత మిత్రభావము అనేది ఏర్పడుతుంది. పెద్దలు చెప్పి దాన్ని మీరు కూడా సత్యంగా చేసి వేశారు.
ఇక మీరిప్పుడైతే ఇంద్రలోకానికి వెళ్ళండి, మీకు శుభమవుతుంది. ఈ మోక్షోపాయమైనటువంటి ఈ యోగ వాసిష్టం యొక్క కథ వినడం చేత నాకు సర్వతాపాలు శమించినవి, శాంతిని పరితృప్తిని నేను పొంది ఉన్నాను. నిరతిశయమైనటువంటి ఆనంద లాభం వలన మహాప్రసన్నత్వాన్ని పొందాను. నేను విన్నదాని యొక్క అర్థాన్ని అంతా కూడా విచారిస్తూ ఏ తాపము లేనివాడనే నేను ఇక్కడే ఉంటాను ఓ మంగళ స్వరూపిణి. ఈ ప్రకారంగా ఆ రాజు చెప్పగా అప్పుడు అతని వినయము, వైరాగ్యము మొదలైనటువంటి సుగుణాలను చూసి నేను పరమ ఆశ్చర్యాన్ని పొందాను అని చెబుతూ దేవదూత ఇంకా కూడా చెప్తూ ఉన్నాడు. ఓ అప్సరస, పూర్వము నేను ఎన్నడూ కూడా విని ఉండలేదు. జ్ఞానసాగరము ఎప్పుడూ సత్సంగము వలన వినగలిగి ఉన్నాను. దానిచేత అమృతాన్ని త్రాగిన చందంగానే నేను అంతరంగమునందు పరమ ఆనందాన్ని, సంతృప్తిని పొందుతూ ఉన్నాను. కాబట్టి నేను నీకు తెలియజేశాను పాపరహితమైనవో అప్సరస. ఆ తర్వాత వాల్మీకి మహర్షి వద్ద నుండి సెలవు తీసుకున్నాను. నేను నీ సమీపానికి వచ్చాను. ఈ ప్రకారంగా నీవు అడిగిన దానినంతా కూడా నేను నీకు చెప్పడానికి కారణము, నేను శ్రీ వాల్మీకి మహర్షి భరద్వాజునికి అరిష్టనేమికి తెలియజేస్తూ ఉండగా ఆ సత్సంగం వలన నేను విని ఉన్నదానిని నీవు అడిగిన ప్రకారం దానినంతా చెప్పేశాను. ఇప్పుడు నేను ఇంద్రలోకానికి పోతూ ఉన్నాను. అప్పుడు అప్సర సురుచి ఇలా అంటుంది, ఏమని? మహాభాగ్యశీలుడు వగువో దేవదూత, నీకు నమస్కారము. నీవు వినిపించిన ఈ శాస్త్రం యొక్క ఈ యోగ వాసిష్టము అనే మోక్షోపాయ శాస్త్రం యొక్క అర్థము, ఆ అర్థం యొక్క విజ్ఞానము చేత నాకు పరమశాంతి కలిగినది. కాబట్టి ఇప్పుడు నేను కూడా కృతార్థురాలనయ్యాను. నా దుఃఖం కూడా నశించింది. నేను ఇంకా ఎటువంటి సంతాపాలు, బాధలు లేనిదానై ఉంటాను. ఓ దేవదూత, నీ ఇష్టానుసారము ఇప్పుడు నీవు ఇంద్రుని సన్నిధికే వెళ్ళు, నీకు శుభమగుగాక అని అప్సరస సురుచి చెప్పింది. అని అగ్నివేశ్యుడు ఎవరికి చెప్తూ ఉన్నాడు అంటే కారుణ్యునికి చెప్తున్నాడు. అని కారుణ్యుడు అగ్నివేశుల యొక్క సంవాదాన్ని గురించి ఎవరు తెలియజేస్తూ ఉన్నారు అంటే అగస్త్య మహర్షి ఎవరికి చెప్తూ ఉన్నాడు అంటే కర్మను గురించి అడిగినటువంటి, కర్మ వలన ప్రయోజనము లేదు అని చెప్పేటువంటి సుతీక్షణుడు అడిగినటువంటి ప్రశ్నకు ఈ విధంగా అగ్నివేశ మహర్షి తన కుమారుడైనటువంటి కారుణ్యునికి కర్మ నిమిత్తం చెప్పినటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఇంకా అగ్నివేశుడు ఇలా అంటూ ఉన్నాడు, పుత్రక కారుణ్య, ఆ తర్వాత శ్రేష్ఠ నీతి అయినటువంటి సురుచి దేవదూత చెప్పిన ప్రకారము ఆ బ్రహ్మైక్యము అంటే బ్రహ్మముతో ఐక్య రూపమైనటువంటి అర్థాన్నే చింతిస్తూ ఉన్నది. గంధమాదన పర్వత సమీపంలో ఉన్నటువంటి హిమాలయ పర్వత సమీపంలో నివసిస్తూ ఉన్నది. పుత్ర, ఈ ప్రకారంగా నీవు వశిష్ఠ మునీంద్రుని యొక్క ఉపదేశాన్ని విన్నావు కదా, కానీ అంతా కూడా బాగా విచారించు. మోక్షానికి సాధనము కర్మయా జ్ఞానమా అనే విషయాన్ని నీవే విచారించి నిశ్చయించుకో. ఆ తర్వాత నీకు ఎలా ఇష్టమైతే దానిని ఆచరించు అని అగ్నివేశుడు చెప్పాడు. అప్పుడు కారుణ్యుడు ఇలా అంటూ ఉన్నాడు, తండ్రి, భూతకాలము భవిష్యత్తు కాలము ఈ దూరస్థ పదార్థాలను గురించినటువంటి గురుతు, ఈ యొక్క మాట మొదలైనటువంటి వ్యవహారాలు కూడా ఈ జరుగుతూ ఉన్నటువంటి విషయమును గురించిన ప్రత్యక్షమైన ఈ దృష్టి సత్తా అసలు ఇదంతా కూడా ఇన్ని మాటలేలా, ఈ సంసార స్థితి కూడా తత్వజ్ఞానము చేత నాకిప్పుడు కళానుభవంలాగానే మిగిలిపోయింది. అంటే గొడ్డురాలి బిడ్డలాగానే, వంధ్యాపుత్రునిలాగానే, జలము లేనటువంటి ఎడారి భూమిలో ఉన్నటువంటి ఎండమాముల నీరు ఆ మరుభూమి యందు కలిగినటువంటి మృగతృష్ణలాగానే, లేకనే నీళ్లు కనబడుతూ ఉన్నది అన్నట్లుగానే, సత్యమునందు లేకనే ఉన్నట్లు కనిపడి లేకుండా పోయేటువంటి దృశ్యము అని అదంతా మిథ్యామాత్రంగా
ఏ విషయము లేనిదిగానే నాకు కనబడుతూ ఉన్నది. కాబట్టి పూజ్యుడవగు తండ్రి, ఇప్పుడు నాకు ఈ ప్రపంచమునందు కర్మలను చేయడము చే కానీ చేయకుండా ఉండడము చే కానీ ఏ ప్రయోజనము కూడా లేదు కదా. కాబట్టి నేను కూడా శ్రీ వశిష్ఠుని ద్వారా బోధితుడైనటువంటి శ్రీరామచంద్రుని లాగానే యథాప్రాప్తములైనటువంటి నేను ఏ వర్ణానికి సంబంధించిన వాడును, ఏ ఆశ్రమ ధర్మాన్ని నెరపుతూ ఉన్నాను, ఆ యొక్క వర్ణాశ్రమ వ్యవహారాలను ఇక్కడ నేను అలాగే ప్రాప్తించినటువంటి ప్రతి కర్మను కూడా చేస్తూ ఉంటాను. కర్మాచరణము అంటే కర్మత్యాగము, కర్మను ఆచరించడం, కర్మను వదిలిపెట్టడం, ఈ రెండూ కూడా సమానమై ఉన్నటువంటి నాకు ఇంకా కర్మను వదిలిపెట్టడంలో కర్మత్యాగమునందు పట్టుదల అనేటువంటిది ఏమీ లేదు అనే చెప్పారు అని అగస్త్య మహర్షి ఇలా చెప్తూ ఉన్నారు. ఇత్యుక్త్వా నామ కారుణ్య అగ్నివేశ్య స్వతఃకృతి ప్రాప్త కర్మ యథాన్యాయం కాలే కాలే హ్యోపాహరత్. అగస్త్యుడు అంటూ ఉన్నారు, ఓ సుతీక్ష్ణ, జ్ఞానము చేత జ్ఞానము చేత కృతకృత్యుడైనటువంటి అగ్నివేశ్య తనయుడగు కారుణ్యుని ఆ విధంగా పలికి తర్వాత అగ్నిహోత్రము మొదలైనటువంటి కర్మలకు అధికారాన్ని పొంది విధిని నిర్ణయించినట్లుగా యథోచితమైనటువంటి కాలమున స్నానము, దానము, అగ్నిహోత్రము మొదలైనటువంటి యథాప్రాప్తములకు కర్మలను ధర్మపూర్వకంగా ఆచరిస్తూ ఉన్నాడు. సందేహోత్రణ కర్తవ్య సుతీక్ష్ణ జ్ఞానకర్మణి సంశయాత్ భ్రస్యతే స్వార్థాత్ సంశయాత్మా వినశ్యతి. ఓ సుతీక్ష్ణ, కాబట్టి ఈ జ్ఞానకర్మల విషయమై నీవు సంశయించవలసిన అవసరం లేదు. ఎందుకు? జ్ఞానమా కర్మయా అనేటువంటిది ఏమీ లేదు. దీనిని గురించి నీవు సంశయించాల్సిన అవసరం లేదు. జ్ఞానము ప్రాప్తించిన తర్వాత కర్మ యొక్క అనుష్ఠానము బంధాన్ని కలిగిస్తుందేమో అని నీవు సందేహించిన అవసరం లేదు. సంశయము చేత మనుజుడు నిజమైనటువంటి ప్రయోజనము నుండి కూడా జారిపోతాడు. అలా చ్యుతి చెందేటువంటి విషయాన్ని నీవు చేపట్టకు. ఇంకా కూడా సంశయాలు కలిగినటువంటి వాడు లక్ష్యప్రాప్తిని, వాడు నిర్ణయించుకున్న గమ్యస్థానాన్ని పొందకుండానే నశించిపోతాడు అని చెబుతూ, ఎలాగంటే ఓ సుతీక్ష్ణ, అగస్త్య మహర్షి చెప్తూ ఉన్నారు, ఈ ప్రకారంగా జ్ఞానము ప్రాప్తించిన తర్వాత కర్మ బంధాన్ని కలిగిస్తుందేమో అనేటువంటి సంశయాన్ని వదిలివేయు. అలా జ్ఞానము ప్రాప్తించిన తర్వాత కర్మబంధాన్ని ఎప్పటికీ కలిగింపదు అనే సత్యాన్ని తెలిసిన వాడవై ఈ జ్ఞానము, ఈ కర్మల విషయమందు ఇక సందేహాన్ని కలిగి ఉండకు. ఎలాగంటే సంశయము చేత మనుజుడు తన ప్రయోజనము నుండి, అంటే తను నిర్ణయించుకున్న చేరవలసిన లక్ష్యం నుండి జారిపోతాడు. ఇంకా కూడా అటువంటి సంశయాత్ముడు, సంశయముతో నిండిపోయినటువంటి స్థితి కలిగిన వాడు వినాశాన్ని పొందుతాడు కదా అని చెబుతూ, అంతేకాదు ఏతచ్రుత్వా మునేర్వాక్యం అనేకాధ్యైక్య బోధనం నమస్కృత్వ గురుం ప్రాహ అంతికే వినయాన్విత. అనేక కోటి సాంసారికమైనటువంటి పదార్థాల యొక్క బ్రహ్మముతోటి సర్వ విరోధ త్యాగపూర్వకమైనటువంటి ఏకత్వాన్నే బోధించునట్టే ఆ అగస్త్యమునింద్రుని ఈ మోక్షోపాయ కథారూపమైనటువంటి వాక్యాన్ని విని వినయముతో కూడుకొని ఉన్నటువంటి సుతీక్ష్ణుడు సమీపమున ఉన్న గురువునకు నమస్కరించి ఇలాగన్నాడు, నష్టమజ్ఞాన తత్కార్యం ప్రాప్తం జ్ఞానమనుత్తమం సాక్షిణి స్ఫురితాభాసే ధ్రువే దీపాయ వక్రియాః సతి అస్మిన్ ప్రవర్తంతే చిత్తే స్పందపూర్వికాః కటకాంగద కేయూర నూపురైర్వ కాంచనం. సుతీక్ష్ణుడు అంటూ ఉన్నాడు, ఓ గురుదేవా, నా యొక్క అజ్ఞానము అంటే ఈ అజ్ఞానము కార్యసహితముగా
కార్యము అంటే అజ్ఞానం యొక్క కార్యము సంసారమే. జనన మరణ చక్రములో పడి ఉండడమే, శరీరాల యొక్క ఉపాధుల యొక్క రాకపోకలను కలిగి ఉండడమే ఈ సంసారముతో కూడి ఉండడం. అది అజ్ఞాన కార్యమే అవుతుంది. ఈ అజ్ఞాన కార్య సహితముగా సంసార సహితంగా నశించిపోయింది. సర్వోత్తమమైనటువంటి ఆత్మజ్ఞానము లభించింది. దీపము ఉండి ఉండగా దాని చేత కనబడినటువంటి, ఎలాగంటే నాట్యశాలయందు నటులున్నారు, నర్తకులున్నారు. వారు చేసేటువంటి క్రియలన్నీ కూడా మనకి ప్రవర్తించినట్లుగానే, వారు ప్రవర్తించినా కూడా ఆ వెలుగుతోనే ప్రవర్తిస్తారు. అలాగే సర్వసాక్షి అయి సర్వానికి కూడా సాక్షీభూతమై స్వయం జ్యోతి స్వరూపమై సర్వేక సమస్తము సర్వకాల సర్వావస్థల యందు సత్యమై నిత్యమై శాశ్వత ప్రకాశ రూపమై నిశ్చలమై నిష్క్రియమైనటువంటి పరమాత్మ స్థితిని పొంది ఉండగా దాని చేత కనబడినటువంటిది ఆ పరమాత్మ అలా స్థితిని పొంది ఉండగా ఆ పరమాత్మ తత్వము చేతనే కనబడేటువంటి ఈ చిత్తము, ఈ దేహము, ఈ యొక్క శరీరాల చేష్టలన్నీ కూడా సమస్త లౌకిక వైదిక క్రియలను ప్రవర్తిస్తూ ఉన్నవి కదా. పయసీవ తరంగాళి యస్మాత్ స్ఫురతి దృశ్యభూహ తదేవేదం జగత్సర్వం పూర్ణే పూర్ణం వ్యవస్థితం. ఇంకా కూడా అంటే బంగారమునందు చేయబడినటువంటి అవయవాలకు సరిపోయినటువంటి నగలు రూపంలో కటకాలు, అంగదాలు, కేయూరాలు, నూపురాలు మొదలైనటువంటి ఆభరణాలన్నీ కూడా బంగారమునందే ఉన్నవి, బంగారమే అయ్యున్నవి. అలాగే జలమందు తరంగాలు, సుడిగుండాలు, ఆవర్తాలు, నొరగలు, ఫేనాలు, అలలు ఇవన్నీ కూడా జలమే అయ్యున్నట్లుగానే ఆ పరమాత్మ యందే ఈ దృశ్య జగత్తంతా కూడా కనబడుతూ ఉన్నది తప్ప దృశ్యము అనే ప్రత్యేక వస్తువు లేదు. ఈ జగత్తంతా కూడా ఆ పరమాత్మయే అయ్యున్నది. దానికంటే ఇదే ఏమాత్రము కూడా వేరైనటువంటిది కాదు. పూర్ణమగు జగత్తు పూర్ణమగు పరమాత్మ యందు నెలకొని ఉన్నది కదా అని చెబుతూ, ఎలాగంటే ఓ అగస్త్య గురుదేవా, తాము చెప్పినట్లుగానే శ్రీ వశిష్ఠం గురుదేవుల ద్వారా చెప్పబడిన బోధించబడిన దివ్యమైన బోధల చేత నాకిప్పుడు అజ్ఞానము దాని సంబంధమైన కార్యము నశించిపోయినవి. సర్వానికి ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని నేను పొంది ఉన్నాను. ఏ సర్వసాక్షియగు ఆత్మ స్వయం జ్యోతియే అవడం వలన నిరంతరము కూడా స్ఫురిస్తూ సుస్థిరమై ఏ క్రియ చేయనిది నిష్క్రియమై స్థితిని పొంది ఉండగా, ఎలాగంటే నాట్యశాల యందు దీపము ఉండి ఉండగా ఆ ప్రకాశము ఆధారం చేసుకొని నటుల యొక్క క్రియలలాగానే చలన రూపాలే అవుతూ ఉన్న చిత్తక్రియలు అంటే లౌకిక సంబంధమైన వైదిక సంబంధమైన క్రియలు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నవో, అలాగే సువర్ణమునందు బంగారమునందు కటకాలు, కేయూరాలు, నూపురాలు మొదలైనటువంటి ఆభరణాలు లాగానే, జలమందు కనబడేటువంటి తరంగాల సమూహాలు లాగానే ఆ ఆభరణాలకి సువర్ణానికి భేదము లేదు. ఆ జలానికి తరంగాలకి భిన్నత్వము లేదు, భేదము లేదు. దేని నుండైతే ఈ దృశ్య సమూహం అంతా కూడా కనబడుతూ ఉన్నదో అటువంటి పరమాత్మయే ఈ జగత్తంతా కూడా దానికంటే అణుమాత్రమైనా కూడా వేరు కాకుండా ఉన్నాడు కదా. పూర్ణమైన ఈ ఆత్మయందు పూర్ణమగు ఈ జగత్తు స్థితిని పొంది ఉన్నది. యథాప్రాప్తోనువర్తామి కోలంఘయతి సద్వచః అంటే, ఓ మహాత్మా, భగవన్ తత్వ ప్రసాదేన జ్ఞాత జ్ఞేయోస్మి సంస్థితః. మహాత్మా, ఈ ప్రకారంగా నిశ్చయించి యథాప్రాప్తములకు వ్యవహారాలను ఆచరిస్తూ ఉంటాను. ఎలాగంటే తమ వంటి సజ్జనుల యొక్క సద్వచనాలను ఎవడైనా సరే ఎదిరించగలడా, ఉల్లంఘించగలడా? లేదు కదా. కృతార్థోహం నమస్తేస్తు దండవత్పతితో భువి గురురుత్తీర్ణత కేన శిష్యానామస్తి కర్మణ. ఓ మహనీయ, తమ యొక్క అనుగ్రహము చేత నేనిప్పుడు జ్ఞేయమగు ఆత్మను ఎరిగిన వాడనే అయ్యున్నాను. నేనిక కృతార్థుడనయ్యున్నాను.
నన్ను పరిరక్షించిన తమకు భూమిపై పడే సాష్టాంగము 8 అంగములు భూమికి ఆనునట్లుగా వందనాన్ని ఆచరిస్తూ ఉన్నాను అనే చెబుతూ కాయవాంగ్మనస తస్మాత్ చిష్టైత్యారాత్మని వేదనం గురురుత్తీర్ణత శైవానాన్యాకేనాపి కర్మణ పరమ పురుషార్థ ప్రథమకు మోక్షతత్వమే అయినటువంటి ఆ మోక్షాన్ని ఇచ్చేటువంటి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించిన గురువు యొక్క అట్టి మహా ఉపకారానికి తగినటువంటి ప్రత్యుపకారము ఏ కర్మ చేత శిష్యులు చేయగలుగుతారు? దానిని భర్తీ ఎలా చేయగలుగుతారు? చేయలేరు కదా. కాబట్టి ఈ మనస్సు చేత, వాక్కు చేత, శరీరము చేత చేయబడే కర్మల చేత శిష్యులు గురువునకు ఆత్మనివేదనము చేసుకుంటారు. అలా మాత్రమే చేసుకోవాలి. అంటే తమని తాము మనస వాచ కర్మణ తమని తాము గురుచరణాలయందు సమర్పించుకోవడం చేయాలి. అదే కదా గురువునకు తగినటువంటి ప్రత్యుపకారము. అంతేకాని మరి ఏ ఇతర కర్మల చేత కూడా ప్రత్యుపకారము అనేటువంటిది చేయడం సాధ్యము కాదు కదా అని చెబుతూ, ఓ మహాత్మా, ఈ ప్రకారంగానే నిశ్చయించి కృతకృత్యుడనే అవడము చేత నేనిప్పుడు యథాప్రాప్తములైన కార్యాలను ఆచరిస్తాను. తమ వంటి మహనీయుల వాక్యాలను ఎవడైనా సరే ఉల్లంఘించగలుగుతాడా? గురుదేవా, తమ యొక్క అనుగ్రహము చేత నేనిప్పుడు జ్ఞేయమగు ఆత్మతత్వాన్ని ఎరిగిన వాడనే అయ్యున్నాను. ఓ దేవా, తమ యొక్క అనుగ్రహము చేత నేనిప్పుడు కృతార్థుడనై ఉన్నాను. ఈ యొక్క నా 8 అవయవాలు కూడా భూమికి తగులునట్లుగా తమకు నేను సాష్టాంగ దండ ప్రణామము చేయుచూ ఉన్నాను. గురువు చేసేటువంటి జ్ఞానదానము అనే మహా ఉపకారానికి శిష్యులు తమ యొక్క ఏ కర్మ చేత ఆ ఉపకారాన్ని తీర్చుకోగలరు, ఆ రుణాన్ని? కాబట్టి శిష్యులు శరీరము, వాక్కు, మనస్సు చేత తమను తాము సంపూర్ణంగా గురువునికి అర్పించుకోవడము చేతనే గురువు యొక్క ఉపకారాన్ని తీర్చగలరు. కానీ మరి ఏ ఇతర కర్మ చేతను కూడా కాదు కదా, కానేరదు అని చెబుతూ, స్వామింస్తవ ప్రసాదేన ఉత్తీర్ణోహం భవాంబుదేహి ఆపూరిత జగజ్జాలం స్థితోస్మి గత సంశయ. ఓ స్వామి, తమ యొక్క అనుగ్రహము చేత నేనిప్పుడు సంసార సముద్రాన్ని దాటివేశాను. ఇంకా కూడా నిజమైన సత్తు చిత్తుతో కూడి పూర్ణమైనటువంటి ఆనంద స్వరూపము చేత బ్రహ్మాండ సమూహమంతా కూడా పరిపూర్ణము చేసి వెలయుచూ ఉన్నాను. నిజమైన సచ్చిత్ పూర్ణానంద రూపము, సత్తు చిత్తు ఆనందము. అస్తి ప్రియం భాతి, అస్తి భాతి ప్రియం అంటే సర్వేక సమస్తము నిండినటువంటి పూర్ణ ఆనంద రూపము చేత బ్రహ్మాండ సమూహం అంతా కూడా నిండింపజేసి నేను పరమాత్మ స్వరూపముగానే వెలయుచూ ఉన్నాను. యత్సర్వం ఖిల్విదం బ్రహ్మ తజ్జలానితి చ స్ఫుటం శ్రుత్వా హ్యుదీర్యతే సామ్ని తస్మై బ్రహ్మాత్మనే నమః. ఏ బ్రహ్మమైతే ఎలాగా అంటే, ఓ స్వామి, నిజమైనటువంటి ఈ తమరి యొక్క అనుగ్రహము చేత నేను సంసార సముద్రాన్ని దాటివేశాను కదా, ఇంకా కూడా నిజమైన సచ్చిదానందాత్మస్వరూపము చేత ఈ బ్రహ్మాండ సమూహాన్నంతా నిండింపజేసి సంశయరహితుడనై వెలయుచూ ఉన్నాను. సర్వం కిల్విదం బ్రహ్మ తజ్జలానితి అంటే ఈ జగత్తంతా కూడా బ్రహ్మమునందే ఉత్పన్నమైనది అని మనకి సామవేదములో చెప్పబడినటువంటి చాందోగ్యోపనిషత్తును సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత అని కదా చెప్పబడింది అనే చెబుతూ, అంటే ఈ జగత్తంతా కూడా ఎక్కడ ఉత్పన్నమైనది? బ్రహ్మమునందే ఉత్పన్నమైనది, బ్రహ్మమునందే స్థితి కొనసాగినది, తిరిగి ఆ బ్రహ్మమునందే లయిస్తూ ఉన్నది.
అంటే నీటి యందు పుట్టినటువంటి బుడగలు, నొరగలు, ఆవర్తాలు, ఆ తరంగాలు, నొరగలు ఇవన్నీ కూడా జలమునందు పుట్టి జలమునందే కనబడి జలమునందే లయమైనట్లుగా ఈ సర్వము కూడా ఈ జగత్తంతా బ్రహ్మమందే ఉత్పన్నమై బ్రహ్మమందే స్థితి కలిగి తిరిగి బ్రహ్మమునందే లయమవుచూ ఉన్నది. కాబట్టి అప్పుడు ఏమైంది? ఈ సమస్త జగత్తు యావత్తు కూడా బ్రహ్మమే కదా అని ఈ ప్రకారంగా ఏ బ్రహ్మమైతే సామవేదమునందు దాని అంతర్గతమైనటువంటి తదంతర్గతమైనటువంటి ఆ ఛాందోగ్యోపనిషత్తు అనబడేటువంటి ఉపనిషత్తు ద్వారా శృతి చేత అంటే వేదము చేత స్పష్టంగా అరచేతిలో ఉసిరిగ పుండులాగానే ప్రత్యక్షంగా చెప్పబడుతూ ఉన్నదో అటువంటి బ్రహ్మస్వరూపానికి నమస్కరిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ జగత్తంతా బ్రహ్మమే. అటువంటి బ్రహ్మంని ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా ఉపాసించాలి అంటే శమము దమము మొదలైనటువంటి శమము దమము ఉపరతి అనేటువంటి వీటి చేత సమాధి షట్క సంపత్తి అనే దాని చేత మోక్షము చెందాలి అనుకునేటువంటి వారు ఉపాసించగలుగుతారు. శమము దమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానము అనబడేటువంటి వాటిని ఆసరా చేసుకుని ఆ ప్రకారంగా అనువర్తించినటువంటి వాళ్ళే ముముక్షువులు. వారు ఆ తీరుగా బాహ్యేంద్రియ అంతరేంద్రియాలను కూడా నిగ్రహించుకోవాలి. ఆ అంతరేంద్రియ బాహ్యేంద్రియాలు నిగ్రహించడమే శమధమాదులు. తర్వాత పరమాత్మ పదమునందు అదే సర్వము మరొకటి లేదు అనేటువంటి చిత్తము పరమాత్మ యందు లయింపజేయటమే ఉపరతి. దాని ద్వారా తీవ్రమైన ఇచ్చ కలుగుతుంది, నేను పరమాత్మ స్థానాన్ని పొందాలి అని. ఆ విధమైనటువంటి దానితో అన్నింటికీ కూడా జగత్ సంబంధమైనటువంటి కోపతాపాలకు సుఖదుఖాలకు శీతోష్ణాదులను భరించగలిగినటువంటి సమర్థత ఏర్పడుతుంది. ఇక దాని ద్వారా శ్రద్ధ ఏర్పడుతుంది. ఇది ఏ విధంగా తెలుసుకోగలము? శాస్త్రాలు చదువుతాడు, గురువును ఆశ్రయించమంటుంది, గురువుని ఆశ్రయిస్తాడు. అప్పుడు ఆయన యొక్క గురుదేవుని యొక్క సేవ ద్వారా ఆయన బోధించినటువంటి విషయాన్ని శ్రవణము మననము నిధిధ్యాసనము అది ఎంతవరకు సత్యము అని ప్రయోగాత్మకంగా విన్నటువంటి దాన్ని గుర్తులో ఉంచుకొని మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ ఆ స్మరించిన దానిని ఆచరణపూర్వకంగా అనుసరిస్తూ దానిని నిరూపణ చేసుకునేటువంటి స్థితిలో కొనసాగుతూ ఉంటాడు. అదే కదా ఈ యొక్క గురువు సేవ ద్వారా లభించినటువంటిది అని చెబుతూ ఈ విధంగా అంటే ఉపరతి తితీక్ష శ్రద్ధ ఏర్పడుతుంది. ఆ శ్రద్ధ ద్వారా ఇక వాడి మనసు సమాధాన పడుతుంది. శాస్త్రాల ద్వారా చెప్పింది, పెద్దలు బోధించినది, తన యొక్క అనుభవము అంటే ఆ శ్రవణము మననము ప్రకారము తాను ఆచరణ అనేది ప్రారంభిస్తాడు కదా. ఆ ఆచరణే అనుభవ సిద్ధిని తెచ్చిపెట్టినప్పుడు ఆ మూడు కూడా ఒకటే, మనసు సమాధాన పడుతుంది. అప్పుడు మోక్షము చెందాలి, ఇది మోక్షానికి మార్గము అని ఆ ఉపాసన అనేటువంటిది ప్రారంభిస్తాడు. ఆ అనే శృతి చేత ఇతరత్రా చెప్పినటువంటి వేదాల చేత కూడా అంటే సామవేదం చెప్పినటువంటి దాని ద్వారానే కాకుండా ఇంకా కూడా అంటే ఋగ్వేదము యజుర్వేదము అనేటువంటివి మొదలైన వేదాలు చెప్పినటువంటి శృతుల చేత కూడా స్పష్టంగా అరచేతిలో ఉసిరిగ పండును ప్రత్యక్షంగా ఎలా చూసి తెలుసుకుంటున్నామో అలాగే సర్వవ్యాపకముగా సత్యమై నిత్యమై ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తన యందు సుస్పష్టంగా చూడగలిగినప్పుడు స్వాత్మ సాక్షాత్కార సందర్శనం అనేటువంటిది జరిగినప్పుడు సర్వేక సమస్తమునందు కూడా ఉన్నటువంటి బ్రహ్మస్వరూపాన్ని దర్శించగలుగుతాడు. ఆ విధంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మస్వరూపానికి నమస్కారము అని చెబుతూ అయితే ఈ బ్రహ్మస్వరూపానికి నమస్కారము అని చెబుతూ ఈ గ్రంథమునందు సర్వ ఉపనిషత్తుల యొక్క సారమే వివరించబడింది. అందుకనే ఇది మోక్షము చెందాలి అనుకునేటువంటి వారికి ఇది మిగుల ఆదరించవలసినటువంటి గ్రంథమై ఉన్నది. అలా మిగుల ఆదరించవలసిన ఆదరణీయమై ఉండడం చేత దీనిని సూచిస్తూ ఉన్నది. అంటే సర్వవ్యాపకమైనటువంటి స్వరూపము బ్రహ్మమే అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్య
శ్రీరామచంద్రాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.